You better start moving and feel the music. Get your groove on and let it use you. When you feel the fire and you know it. ఏంద్రా ఈ 3rd డిగ్రీ ట్రీట్మెంట్ నాకు? నేను పోతా. పోరా పో. ప్రతిసారి ప్రాబ్లం రాగానే ఎస్కేప్ అవుతావు. ఫ్రెండ్వా ముండవా? నేనా? అవునరా నువ్వే. దోసాడు బాధపడుతుండు, సక్క తింటలేడు. ఇంతనన్నా పట్టింపు ఉందారా నీకు? నాతో మాట్లాడకుండా పోయా బాలరాజంతో కప్పలు కొడుతున్నావు. నీకెట్లా తెలుసురా? చూసినా పైనుండి. అయినా చిల్లరగాని లేక బీడీలు తాగుడేంద్రా? సిగరెట్లకు పైసలు లేవా? పైసలున్నాయి, సిగరెట్లే లేవు. అయినా ఏం చెప్పాలరా మీకు? చెప్తే వినేటట్టు ఉన్నారా మీరు? కుదురుగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడరా? ఏమన్నా మాట్లాడి తింటుందా అది? ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది? తమరయ్యా, తమరేం చేస్తురయ్యా? తమరైనా పతిత్తా? అరే అది మాట్లాడేది వినకుండా పోక్ చేస్తూ మాట్లాడుతుందిరా. ఏం చేయమంటావు? వాళ్ళు అట్లనే అంటారా? కొంచెం పేషెన్స్తో ఉండాలి. తెచ్చుకున్నావు కదా కావాలని, భరించాలి. అయినా నువ్వు కూడా ఏదైనా ఎవరైనా చెప్తే వినేటట్టు ఉండాలిరా. అరే నువ్వు చెప్పరా, నువ్వేది చెప్తే అది. ఎట్లా చెప్తా అట్లా నేను వింటారా? నాకు ఇలా సొల్యూషన్ కావాలరా. నువ్వు చెప్పు 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 చెప్పరా చెప్. యా ఆగబే, చెప్పావు కదా, ఆలోచిస్తున్నావా? ఊరికే ఒర్లుడే అందరి మీద. ఒరే నువ్వు అలా చూడకరా, నాకు ఐడియాలు ఏం రావట్లేదు. సరేరా నేను చూడ నీ పన్ను కానీ. పోయి త్రిపురాన్ని పిలుచుకురారా. నేనే పిలుస్తాలే. మిమ్మల్ని పరిశీలించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మీ గొడవలకు కారణం మీ ఈగోలు. నాకు ఇవ్వలేదేం లేదు, అదే అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. అవచా తమను మాత్రం నోరు తెరిస్తే అన్ని ముత్యాలే రాలుతాయి. ఇగో ఇదే ఛీ! ఇలా అరుచుకోవడం వల్ల ప్రాబ్లం సొల్యూషన్ రాదు. మరి సొల్యూషన్ ఏంటి సార్? చెప్తున్నా, వచ్చాపుకో. నువ్వు నవ్వాపుకో. నా బ్రిలియన్ మైండ్కి వచ్చిన సొల్యూషన్ ఏంటంటే పందెం. మీ ఇద్దరికి ఒక పందెం పెట్టాలనుకుంటున్నాను. దానికి నేనే ఎంపైర్, మీరిద్దరూ ప్లేయర్స్. ఈ ఇల్లే ప్లే గ్రౌండ్. గెలిచిన వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు బయటికి వెళ్తారు. ఇక వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకునే బాధ్యత వాళ్ళదే. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే ఇందులో ఫస్ట్ 2 పాయింట్స్ లూజ్ అయిన ప్లేయర్ ఓడిపోతాడు, ఇంకో ప్లేయర్ గెలుస్తాడు. గేమ్ కొట్టు, ఇల్లు పట్టు. ఆడు చూడాడు రోడ్డు మీద 3 ముక్కలు ఆడుకునే వాళ్ళ మాట్లాడుతున్నాడు. వీడా సొల్యూషన్ ఇచ్చేది మనకి? అయినా పందెం ఏంట్రా? ఇదేమన్నా సినిమానా, బిగ్ బాసా? తేజోమూర్తులు బాలత్రిపుర సుందరి గారు, మీరు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? లేదు. మరి ప్రాబ్లం మీ దగ్గర ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమైనా ఉందా? లేదు. మరి మూసుకొని చెప్పిందేనండి. మిస్టర్ తోటపల్లి నందగోపాల్, యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్, ఐఎమ్ రెడీ ఫర్ ద గేమ్. ఏమండి త్రిపుర గారు, మరి మీరు? ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఏంద్రా ఇది? నీ ప్రాబ్లం సొల్యూషన్ రా. ట్రూత్ ఆర్ డేరా? జస్. ఏం పిల్లలాట లేకుందా మళ్ళీ నీకు? ఏం నిబ్బ ఐడియాలు రా ఇవి? నందు కూల్ రా, నేనంతా ఆలోచించే గేమ్ పెట్టాను. నీకంత ఆలోచించే బుర్రే ఉంటే గేమే పెట్టేవాడు కాదు. నేను ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే నా ఫ్రెండ్స్తో ఆడా. నాకు అప్పుడే చాలా సిల్లీగా అనిపించేది. నీలాంటి మెచ్యూర్ పీపుల్కి ఇలాంటి సిల్లీ గేమే కరెక్ట్ కానీ ఆడు. మొదలెట్టు. ఎస్. ఎందుకురా తుత్తరా, నువ్వు ఇంకా గేమ్ గెలవాలా? సో త్రిపుర, ట్రూత్ ఆర్ డేర్? నేను ఎప్పుడు నిజమే చెప్తా. ఇప్పుడు కూడా నిజమే చెప్పు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. గుడ్ చాయిస్. ఇంతకీ నీకు నందు అంటే ఇష్టమా లేదా? ఈజ్ దట్ ఈవెన్ ఏ క్వశ్చన్? ఎస్ ఇట్ ఈస్.
నీకు నందు అంటే ఇష్టమా లేదా? ఇష్టమే. గుడ్ ఆన్సర్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే, నిజం చెప్పు. ఇప్పుడు మీ అమ్మ నాన్న వచ్చే పని ఇంపార్టెంటా, లేక నందు వాళ్ళ అక్క ప్రాబ్లం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్ అంటే ఎలా చెప్తాం? ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అమ్మా. బట్ అదే నా నో, ఆన్సర్. అడిగిన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చెప్పాలి. అరే బట్ నేను ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఇప్పుడు మీ అమ్మ నాన్న వచ్చే పని ఇంపార్టెంటా, లేక నందు వాళ్ళ అక్క ప్రాబ్లం ఇంపార్టెంటా? మా వాళ్ళు వచ్చేదే ఇంపార్టెంట్. ఎందుకు? ఎందుకంటే అది మా ఇద్దరు ప్రాబ్లం కాబట్టి. ఎలా? ఇప్పుడు వాళ్ళని వద్దంటే ఎందుకని అడుగుతారు? అప్పుడు నిజం చెప్పాలి కాబట్టి. ఏం నిజం? మేమిద్దరు కలిసి ఉంటున్నామన్న నిజం చెప్తే ఏం జరిగిద్ది? చెప్తే నన్ను తీసుకెళ్ళి ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఓ, అలా అయితే ఇది ఖచ్చితంగా మీ ఇద్దరికి సంబంధించిన ప్రాబ్లం. నోట్ దిస్ పాయింట్ మిస్టర్ నందగోపాల్. అర్రే, మొత్తానికి బోని కొట్టావు. ట్రూత్ ఆర్ డేర్? నేను మగాన్ని, నేను డేర్ చేస్తా. ఓహో, అలా అయితే మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి 80% రావద్దని చెప్పేసి. అదేంది? నేను ఒప్పుకోను. నేను మార్చుకుంటా. నేను కూడా ట్రూత్ చెప్తా. నిబ్బగాళ్ళకి చేయకు. డేట్ చేస్తే చెయ్యి, లేకపోతే పాయింట్ పోయిందని ఒప్పుకో. అట్లెట్లా చెప్తారా? అసలు లొల్లే దాని గురించి నువ్వేం చక్కగా ఫోన్ చేసి చెప్పమంటున్నావు. నేను చెప్పా. అలా అయితే నువ్వు ఒక రౌండ్ ఓడిపోయినట్టేరా. ఓకేనా? నువ్వు కాస్త తీసి పక్కన పెడతావా? చాలా ఇరిటేటింగ్గా ఉంది. పెట్టను. ఇక నీకు చెప్పడానికి ఏం లేదురా. యూ లూజ్ 1 పాయింట్. వావ్ నందగోపాల్, మళ్ళీ నువ్వే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అసలు త్రిపురలో ఏం చూసి నువ్వు లివింగ్లో ఉండడానికి ఒప్పుకున్నావు? అది కూడా నన్ను గంటేసి మరి. ఇంతకుముందున్న అమ్మాయిల కంటే నన్ను బాగా అర్థం చేసుకుంది త్రిపుర ఒకతే. బాగానే యాక్చువల్. నోట్ దిస్ పాయింట్ మిస్ BTS. ఏయ్, అదే బాల త్రిపుర సుందరి. మరి అంత అర్థం చేసుకున్న త్రిపుర ఈ విషయంలో ఎందుకు నిన్ను అర్థం చేసుకోవట్లేదు? ఈ క్వశ్చన్ నువ్వు దాన్ని అడగాలి కదా. ఎస్ త్రిపుర. అదే తిప్పుతా. ట్రూత్. నేను ఇంకా అడగలేదు. ఎలాగో అడుగుతావు కదా. ఓకే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీ ట్రూత్లు అయిపోయినాయి. అదేంటి? అదంతే, నా ఇష్టం. ట్రూత్ ఆర్ డేర్? ఇంకెందుకు నన్ను అడగడం? డేర్. నువ్వు నందు గడికి సారీ చెప్పాలి. దేనికి? నువ్వు వాడిని కుక్క అన్నందుకు. నేను చెప్పను. యు లాస్ట్ ద పాయింట్. అయితే సారీ చెప్తా. పాయింట్ కోసం సారీలు చెప్పకూడదమ్మా, జెన్యూన్గా రావాలి. నువ్వు ఫస్ట్ చెప్పిందే ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్పరా, ట్రూత్ ఆర్ డేరా? ఎంపైర్లు ఆటలు ఆడర్రా, ఆడిస్తారు. ఇదేంది? ఇందాక పాప చెప్పింది కదా, ఇప్పుడు నువ్వు చెప్పు. ట్రూత్ ఆర్ డేర్? ఇక నువ్వే చెప్పరా. ఏదోటి ఫిక్స్ అయి ఉంటాగా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుడు? హే, నీకు నా గేమ్ రూల్స్ అన్ని బాగా అర్థమైపోయినాయి. నీకు ట్రూత్ రా. ఇప్పుడు నేను చెప్పు, మీరున్న పరిస్థితికి వాళ్ళు రావడం కరెక్టా, మీ వాళ్ళు రావడం కరెక్టా? ఏం క్వశ్చన్ అడిగినా రాకుండా, నా బంగారుకుండా అడిగినా కదా, చెప్తా ఇన్రా, క్లియర్గా ఇన్రా. త్రిపురాల పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడికి వస్తే సంబంధాలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉంటారు. అట్లా చూసుకుంటా పోతే మనం ఎన్ని సంబంధాలను చెడగొడతాం? ఒకసారి అంటే ఆడెవడో గేగాడలేండు, ప్రతిసారి అట్లాంటి రాడు కదా. ఒకవేళ ఉన్నా నువ్వు కూడా ఎన్నిసార్లు పిసికించుకుంటావు? అదేంట్రా, ప్రతిసారి నేనే పోవాలా? అంతే కదా. మొత్తానికి జెన్యూన్గానే చెప్పావు. నువ్వు బాగా చెప్పావు కూడా. నెక్స్ట్ రౌండ్ ఇంకా తిప్పడం దేనికి? నీకు డేరు. మీ ఇంటికి ఫోన్ చేసి మీ వాళ్ళకి రావద్దని చెప్పేసి. అదేంటి? అదంతే, మీ ఇంటికి ఫోన్ చేసి మీ వాళ్ళని రావద్దని చెప్తే నువ్వు గెలిచినట్టు, లేకపోతే నువ్వు 2 పాయింట్స్ పోగొట్టుకొని ఓడిపోయినట్టు. ఎలాగో ఓడిపోయిన వారికి ఇల్లు రాదు కాబట్టి మీ ఇంటికి ఫోన్ చేసి మీ వాళ్ళని రావద్దని చెప్పేసి. అదేంటి? రెండు ఒకటే కదా. అది చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. సో మీ ఇంటికి ఫోన్ చేసి మీ వాళ్ళని రావద్దని చెప్పేసి. నువ్వు నీ ముద్రష్టం కొట్టు ఆటలు అంతా ప్రీ ప్లాన్ చేసుకుని ట్రూత్ ఆర్ డేర్ అనే వంకతో ఎదవ లాజిక్కులు చెప్పి మీ ఇద్దరు ఒకటే నన్ను సపరేట్ చేస్తారా? నువ్వు కొండవు కాదురా, చుప్పనత్తి ముండవి. నేను మా వాళ్ళకి కాల్ చేయను. ఏం చేస్తా చేసుకోమండే. నీకు తన్నవరా నాయన. నువ్వేమో ఫ్రెండు కాదు ముండం అంటావు, అదేమో నువ్వు కొండవు కాదు ముండం అంటది. నాకు అవసరం లేదురా ఇదంతా.
నేను పోతా. యాడికి పోయేది అంత నైట్? ఓల్డ్ మాంక్ ఆఫ్ ఉంది, వేసుకుందాంపా. నీ అవ్వ, ఇన్ని తిట్లు తిట్టా కూడా నీ బోర్డ్రమ్ము కక్కులు పడతా అనుకుంటున్నావరా? నెవర్. చెప్పినా గారా అది వినదురా. అదే కాదు, ఏ అమ్మాయినా సరే ఎమోషన్స్ ఫాలో అవుతారు, లాజిక్స్ కాదు. వాళ్ళకి లాజిక్స్ అని పని లేదురా. ఏదో పీకేస్తా పొడి చేస్తా అన్నావు గారా, ఏమైంది? ముండవైను మళ్ళా డ్రమ్మురకం ఎఫెక్ట్ ఒకటి. కరెపాకు హలో నందు, లేచినావురా? నువ్వు లేపినావుగా, ఏందో చెప్పు. జర నీ నిద్రమా బోదులితే శుభవార్త చెప్తా. ఏందే పొద్దున్నెళ్ళి, ఏందో చెప్పు. అక్క గర్భవతి అయిందిరా. అవునా? ఎప్పుడు వస్తారు మరి? బస్ స్టాప్ రావాలనా? రేయ్, నువ్వు మామ వైతున్నావు అంటుంటే అంతన పొంతన లేకుండా మాట్లాడుతున్నావు ఏందిరా? జరగా నిద్రమా బొదిలించుకొని ఫోన్ చేయి. ఎప్పుడు నిద్రనే పోరానికి. అమ్మా, ఏమన్నావే? ఏమ్రా, ఇప్పుడు వదిలింది అయ్యా నీకు నిద్రమబ్బు? ఇందాకేమన్నా చెప్పు. చెప్పినగారా మామ వైతున్నావు అని. ఎంత మంచి మాట చెప్పినావమ్మా పొద్దు పొద్దున్నే. నీ అక్క ఫోన్ చేసి మాట్లాడుతుంది, నువ్వు పెట్టి. ఆకలేస్తోంది. వీడిప్పుడే దోశలేయాలా, కనీసం కట్టసిక్ కూడా అడగడు. అయినా ఇప్పుడు వీడిని అడిగితే ఎదవ లెవెల్ దొబ్బుతాడు. మనమే ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుందాం. ఏంటి? తీసుకో, నీకే. పర్లేదు, తీసుకో. చట్నీ లేదా? ఏ చట్నీ కావాలి? పల్లి చట్నీ, ఆనియన్ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ. పా అదొక్కటే ఉంది, అది అడిగినావు, తీసుకొస్తా. ఇంకెందుకు నన్ను అడగడం? నేను ఒక డిసైడ్ అయిన టిప్పు, మీ పేరెంట్స్నే రాని. వాళ్ళు ఇక్కడికి వస్తేనే కదా పెళ్ళికొడుకు ఎవరో తెలిసేది. అప్పుడే మనకి ఏదో ఒకటి చేయనీకు ఉంటుంది. చెప్పమ్మా. ఏమే, లేచావా? ఇప్పుడే. మా ప్రయాణం క్యాన్సిల్ అయింది, మేము రావడం లేదు. అదేంటి? ఉన్నట్టుండి ఏమైంది? మీ నాన్న వేలు విడిచిన చుట్టూ ఎవడో పోయాట. మీ బామ్ముందిగా నా ప్రాణానికి,
ఒకటే పట్టుకు కూర్చుంది అందరం వెళ్ళాలని. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సంబంధాలు గొడవ ఒక వారం పాటు వాయిదా వేసి వచ్చే వారం దిగుతాం హైదరాబాద్లో. పిల్లకు సంబంధాలు మాట్లాడడానికి వెళ్తున్నామని ఎంత చెప్పినా వినకుండా మొండి పట్టుకు కూర్చుంది ఆవిడ. మోసాలు ఎన్నాళ్ళకో మంచి పని చేసింది అనమాట. ఏమిటే నీలో నువ్వేదో కొనుక్కుంటున్నావు? ఏం లేదు. అయితే సంబంధం క్యాన్సిల్ అయినట్టేగా? ఎప్పుడు చూడు నీకు అదే గోల, పెళ్ళొద్దు పెళ్ళొద్దు పెళ్ళొద్దు. అదేం కుదరదు. మేం రావట్లేదన్నాం అంతే. అబ్బాయి వివరాలు సాయంత్రం కల్లా నీకు మీ నాన్న పంపిస్తారు. చూడు, చూసి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. అబ్బాయి మగవాడేనా? అదే దిక్కుమల్ల ప్రశ్నే. ఏదో ఒక్కడలా తగిలాడని లోకమంతా నట్టుగాలే ఉంటారే ఏమిటి? సరే, నేను మళ్ళీ మాట్లాడతా. మీ బామ చంపుతోంది. ఇప్పుడు క్రెడిట్ వీడికి ఎందుకు ఇవ్వాలి? ఇంత గొడవ పడి ఇప్పుడు మా అమ్మ వాళ్ళు రావట్లేదని తెలిసాక కాంప్రమైజ్ అయ్యానంటే బాగోదు. కొంచెం సాక్రిఫైస్ అయినట్టు బిల్డప్ ఇద్దాం. ఏమైందేమో అట్లా పెట్టినావు? దోశ బాలేదా? దోశ బాగానే ఉంది కానీ నేను ఆలోచిస్తోంది మీ అక్క గురించే నందు. అప్పుడేదో కోపంలో అలా అనేసా కానీ ఒక అమ్మాయిగా ఆ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీ అక్క ప్రాబ్లమే కరెక్ట్ అనిపిస్తోంది. కొండ చెప్పింది కరెక్టే. మీ వాళ్ళనే రమ్మను. కావాలంటే నేను ఒక 2 days సౌమ్య వాళ్ళ ఇంట్లో ఉంటా. అట్లా కాదు టిప్పు, నేను మస్తు ఆలోచించిన. ఇది మన ఇద్దరు ప్రాబ్లం. జస్ట్ ఇమాజిన్, మీ పేరెంట్స్ ఇక్కడ రాకుండా పెళ్ళి కూడా కౌరవం మనకి రివీల్ చేయకుండా వాళ్ళకి ఏదైనా మాటిస్తే ఏంది పరిస్థితి? లేదు, నేనే మా వాళ్ళకి చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా. వద్దే టిప్పు, నేను మా అక్క వాళ్ళతో మాట్లాడతా. నేను మేనేజ్ చేస్తా అంటున్నా కదా. అరే చెప్తే అర్థం కదా. నేను మంచిగా చెప్తున్నా కదా కాంప్రమైజ్ అవుతానని. ఇంట్లో కూడా పోటీకి వస్తావా? నేను చెప్తున్నది ఐ కెన్ మేనేజ్ మై పేరెంట్స్ అని చెప్తే అర్థం కాదా? ఎందుకు ఎప్పుడు చూడదు పుల్ల పెట్టి మాట్లాడుతుంటే ఇంతమంది చెప్తున్నా కదా కాంప్రమైజ్ అవుతానని. అనవసరంగా లవ్ చేస్తున్నాను. చూసినావు ఆరాది, నేను కాంప్రమైజ్ అయినా దానికి కూడా వాల్యూ ఇస్తలేదు. అందుకే రా నేను నొర్రేడిది. అరే నువ్వు నిజం చెప్పరా, పొద్దున్న నీకు కాల్ వచ్చింది కదా, ఎవరు చేశారు? అది నేను చెప్పనా? అమ్మ చేసింది. చేసి ఏం చెప్పిందో కూడా చెప్పనా? ఏం మనిషిరా నువ్వు? ఇంత లొల్లైనా కొంచెమైనా సిగ్గుండాలి. కొంచెం ఐగోలని పక్కన పెట్టి అక్క కన్సీవ్ అయిన విషయం వెళ్ళి హ్యాపీగా త్రిపురతో షేర్ చేసుకోకుండా ఎందుకురా ఈ నాటకాలు? ఏదో పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నట్టు ఏదో బిల్డప్లు. మీతో మొదటి నుంచి ఇదే ప్రాబ్లం రా. మొన్నటి వరకేమో కాంప్రమైజ్ కాము అని గొడవ పడ్డారు, ఇప్పుడేమో కాంప్రమైజ్ అవ్వడానికి గొడవ పడుతున్నారు. దరిద్రం ఏంటంటేరా, మీరు కాంప్రమైజ్ అవ్వడానికి కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇప్పుడనే కాదురా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కొంచెం ఈగోలు పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు అరుచుకోకుండా పోక్ చేసుకోకుండా కొంచెం సొల్యూషన్ గురించి ఆలోచించండి. అయినా లవ్లో క్రెడిట్ నాకే దక్కాలి, నేనే మంచోడిని అవ్వాలనుకుంటే అది సెల్ఫిష్నెస్ అవుతుంది. కానీ లవ్ ఎట్లా అవుతుందిరా? ఈ మాత్రం దానికి లివింగ్లో ఉండడం దేనికి? ఇంకంతో కొంత నాతో ఉన్నప్పుడే కదరా నువ్వు ఆనెస్ట్గా ఉండేది. లవ్లో నిజంగా నిజాయితీగా ఉన్నప్పుడేరా ప్రశాంతంగా ఉండేది. అది గుర్తుపెట్టుకో. ఛీ.
హలో అమ్మా అమ్మ ఫోన్. ఎవరు అమ్మ. మాట్లాడు. హలో చెప్పమ్మా. అబ్బాయి ఫోటో పంపించాను చూడు. మళ్ళీ ఏంటమ్మా? మళ్ళీ లేదు ఏం లేదు, మంచి సంబంధం, మాట్లాడు మూసుకొని. సరే. ఏందంట? ఏదో ఫోటో పంపించిందంట పెళ్లి కొడుకుది. చూడు.